ఎప్పుడైనా ఓ వ్యక్తికి ఏదైనా ఘటనలో అన్యాయం జరిగిందని అనిపిస్తే ఆ ఘటన అతని అంతరంగాన్ని తీవ్రంగా కుదిపేస్తుంది. సమస్త జగత్తు అతనికి తన శత్రువు వలె కనిపిస్తుంది. అన్యాయం అనిపించినటువంటి ఘటన ఎంత పెద్దదైతే మనుషుల హృదయం కూడా అంతే అధికంగా విరోధించసాగుతుంది. ఆ ఘటనకు బదులుగా వారు న్యాయం అడుగుతారు. నిజానికి ఇది సరైనదే. వాస్తవానికి సమాజంలో ఏ విధమైన అన్యాయమైనా వ్యక్తుల ఆసరాకి ఇంకా నమ్మకానికి వినాశకరం. కానీ ఇంతకీ ఈ న్యాయం ఏమిటి? న్యాయానికి అర్థం ఏమిటి? అన్యాయం చేసిన వారు తాము చేసిన దానికి పశ్చాత్తాపం చెందాలి. అలాగే అన్యాయానికి గురైన మనసులో